నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ చాలా హోరాహోరీగా నడుస్తూ ఉన్నాయి. ఇందులోని భేటీలు కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా వినిపిస్తుంది టీడీపీ జనసేన బీజేపీతో భేటీ అవ్వబోతుందా. సో ఇదే అంశంపైన మాట్లాడదాం. మనతో పాటు ప్రశాంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. అయితే ఈ పొత్తులు ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు మనకి టీడీపీ జనసేన పొత్తు చూసాము. ఇప్పుడు రీసెంట్గా బీజేపీతో కూడా పొత్తు కానుంది. అండ్ ఇప్పుడు ఢిల్లీకి అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళబోతున్నారు అని అయితే మనకు తెలుస్తోంది. మళ్ళీ పొత్తు పెట్టుకుంటే 2019లో జరిగింది, మళ్ళీ రిపీట్ అవబోతుందా? మళ్ళీ ఘన విజయంతో వీళ్ళు అధిష్టానాన్ని స్వీకరిస్తారా, లేదంటే బీజేపీ దీనికి అంటే పొత్తు పెట్టుకోవడానికి అంగీకరిస్తుందా, అంగీకరించదా? సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ అంటే 100% దీనికి అంగీకరిస్తుంది అని అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి 100% బీజేపీ దీనికి అంగీకరిస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు తెలంగాణలో మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా ప్రచారాలు చేస్తూ అన్నీ చేస్తూ ఒక 3 సీట్లు 4 సీట్లు వాళ్ళకి తీసుకొని చేయడం, ప్రచారాలు చేయడం బీజేపీ కోసం, మోడీ గారికి కొంత అత్యున్నత సన్నిహితునిగా వ్యవహరించడం, ఎక్కడికి వెళ్ళినా మోడీ గారితో ఉండడం చేయడం అయితే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ ప్రకటించినప్పటి నుంచి కూడా ఎక్కువ మోడీ గారితో ఉండడం, మోడీ గారితో పొత్తులు నడవడం మట్టుకైతే ఉంది. కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ మాట విని పొత్తుకైతే సై అంటుండొచ్చు అని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే నారా చంద్రబాబు గారి గురించి చూసుకుంటే మాత్రం కొంత మేరకు వాళ్ళు బీజేపీ నరేంద్ర మోడీకి కొంత చంద్రబాబు గారికి కొంత పడదు అని చెప్పి అయితే జనాలకు కూడా అందరికీ తెలుసు. ఒక రైతుల ధర్నా విషయంలో దాదాపు రైతులు ఎంతోమంది చనిపోతే నరేంద్ర మోడీ గారి దానివల్ల చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళి ఇలా అయితే ఎలా అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నాలు కూడా చేస్తుంటే అదే విషయానికి ఇప్పటికి కూడా మనసులో ఉంది అని చెప్పి జనాల దృష్టిలో నరేంద్ర మోడీ దృష్టిలో కూడా ఇది ఉంది అని చెప్పి అయితే అనుకుంటారు. వీళ్ళిద్దరికైతే కొంత మేరకు పడకుంటుంటుంది అని చెప్పి అయితే అనుకుంటుండొచ్చు. కానీ ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూటమి ఒకటైందో, నేను మీ గురించి అన్నీ చేసినా మీరు మాతోటి ఉంటే బెస్ట్ ఉంటుంది అని చెప్పి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే కొద్దిగా బాగుంటుంది అని చెప్పి బీజేపీకి అనుగుణంగా మాట్లాడి వాళ్ళు పొత్తుకు ఓకే చెప్తారు అని చెప్పి అయితే అనుకోవచ్చు. ఓకే, అంటే మీరు అన్నట్టు కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఉద్దేశించి, అంటే ఆయన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని పొత్తు కుదుర్చుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారితో మరి ఇంతకు ముందు కూడా మంచి సన్నిహిత్యమే ఉండేది కదా సార్, మరి వీళ్ళిద్దరికీ కూడా అంటే సన్నిహితం ఉన్నది. అది రాజకీయంగా ప్రతి విమర్శలు కామన్ ఇవన్నీ. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాన్ని కూడా మనం దృష్టిలోకి తీసుకుంటే మాత్రం ఏ ప్రభుత్వాలైనా సరే ఎక్కడ వైపు గాలి ఉండి అక్కడ వైపు ఉంటే మాత్రం 100% తీసుకోవచ్చు. అక్కడ ఉంది కూడా ప్రశాంత్ కిషోర్ ఎట్లుంటాయంటే ప్రతిదీ కూడా ఎటువంటి రాజకీయ పార్టీనైనా గెలిచేటట్టు చేసే తత్వాలు, వ్యూహాలు అవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ ఉంటాయి. కాబట్టి అక్కడ చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ను పెట్టుకున్నారు కాబట్టి పొలిటికల్ ఎనలైజర్గా వాళ్ళకి పాలిటిక్స్ దాని గురించి మట్టుకు 100% అది చూసైనా సరే మోడీ గారు చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవడానికి రెడీ ఉంటారు అని చెప్పి అయితే అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బీజేపీ కూడా పొత్తులోని అంటే కలిస్తే మనకి ఆల్రెడీ మనం ఈ యొక్క కలయిక ఏదైతే ఉందో మనం ఇంతకుముందు చూసాం. అంటే జనసేన టీడీపీ బీజేపీ భారీగా వాళ్ళు సక్సెస్ అయ్యారు, సీఎం కూడా అయ్యారు. అండ్ మళ్ళీ విడిపోయిన తర్వాత మనం చూసాము, మళ్ళీ ఇప్పుడు కూడా ముగ్గురు కలిసి రావడం అనేది మళ్ళీ ఈసారి సీఎం పదవి ఖరారు అని చెప్పి ఈసారి ఎలాగైనా సరే ప్రభుత్వం మారుతుంది, టీడీపీ జనసేన ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అని అయితే అంటున్నారు. మరి మీరేమంటారు? 100% అది నిజమనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే జనాల లోపల కొంత మేరకు వ్యతిరేకత ఉంది. జనాలు ఎవరిని నమ్ముతారు ఎవరిని నమ్మరు అని చెప్పి అయితే మనము ఎలక్షన్స్ వరకు అయితే వెయిట్ చూడాల్సింది. మనం ఒకటి చెప్తే ఒకటి అవుతుంది, ఒకటి చెప్తే ఒకటి అయితే ఉండొచ్చు. అది జనాలకే వదిలేసి మనమైతే చూడడం కొంత మేరకు మనకు కూడా తెలిసిన విషయం. కొంత మేరకు అయితే వైసీపీ మీద మాత్రం కొంత మేరకు వ్యతిరేకత ఉంది. వీళ్ళు మాట్లాడే మాటలు కానీ వీళ్ళు చేసే అది కానీ వ్యతిరేకతతో ఈయన యాక్సెప్ట్ చేస్తారంటారా మోడీ గారు? మోడీ గారు యాక్సెప్ట్ చేయడం అనేది కాదు, కానీ చంద్రబాబు మీద ఆల్మోస్ట్ జనాలకే వచ్చేసింది. ఈసారి ఏపీ కొంచెం బాగుపడాలంటే చంద్రబాబు వస్తే బాగుండు అని.
ఆ మేరకు ఏ సెంటర్లో ఏ రాజకీయ నాయకులు ఉన్నా ఎవరున్నా ఎవరు గెలుస్తాము అంటే వాళ్ళ సపోర్టే తీసుకుంటారు. ఇప్పుడు ఓడిపోయే వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఏ గవర్నమెంట్ తీసుకోదు. గెలిచే మోడీ గారికి తెలుసు అంటారా నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ రాదు అని చెప్పి? 100% అయితే మనమైతే అంత బాగానైతే చెప్పలేము. కానీ ఊహాగానాలు కానీ సర్వే రిపోర్ట్లు కానీ 100% అయితే టీడీపీకి ప్లస్ పాయింట్గానే ఉన్నాయి. ఇంకా పూర్తి వివరాలు అయితే మనం రిజల్ట్ వరకు వెయిట్ చూడాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.